అసలు పుస్తకం అనేటటువంటిది ఒకటి ఉంటుందా అనేటటువంటిది పుస్తకం బ్రతికే ప్రశ్నార్థకంగా మారినటువంటి సందర్భంలో ఇంతమంది పుస్తక మిత్రులు మరి ఇక్కడికి రావటం, పుస్తకాలు కొనుగోలు చేయటం, ప్రత్యేకించి యువతి యువకులు రావటంతో నాకు ఒక ఆశ కలిగింది. ఎందుకంటే పుస్తకం హస్తభూషణం అన్నారు, ఇవాళ సెల్ఫ్ హస్తభూషణం అయిపోయింది. అటువంటి యువతరం ప్రత్యేకించి పిల్లలు ఈ ప్రదర్శనశాలకు రావటం, పుస్తకాలు కొనుక్కోవడం చూస్తే మరొకసారి ఆశలు చిగురించాయి. పుస్తకం సజీవంగా ఉంటుందనేటటువంటి నమ్మకం కలిగింది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి పెద్దలు అంటారు. మరి ఇవాళ స్కూళ్ళలో, కాలేజీల్లో గ్రంథాలయాలు ఉన్నాయని చెప్పేసి నేను అనుకోవటంలా. మేము చదువుకున్న రోజుల్లో పెద్ద పెద్ద భవనాలు లేకపోయినా శిథిలమైనటువంటి భవనాల్లో చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నప్పటికీ కూడా రెండు విషయాలు కంపల్సరీగా ఉండేవి. ఒకటి ఏంటంటే లైబ్రరీ, రెండోది ప్లే గ్రౌండ్, ఆడుకోవడానికి స్థలం. ఈ రెండు కంపల్సరీగా ఉండేవి. నేను జీవితంలో మరి పైకి రావడానికి నాకు మా స్కూల్ గ్రంథాలయం, అదేవిధంగా మా ఊర్లో ఒక ధర్మదాత కట్టించి తన స్థలంలో ఒక పుస్తక గ్రంథాలయం ఏర్పాటు చేయటం, ఈ రెండు చాలా ఉపయోగపడినాయి. ప్రతిరోజు దాదాపు 2-3 గంటల సేపు ఆ లైబ్రరీలో కూర్చొని నేను న్యూస్ పేపర్ దగ్గర నుంచి ఏదో అవైలబుల్గా ఉన్నటువంటి ఏ పుస్తకాలైనా కూడా చదివేవాడిని. ఆ జ్ఞానం, ఆ పరిజ్ఞానం నాకు ఎంతో ఉపయోగపడింది జీవితంలో పైకి రావడానికి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకపోవడం అనేటటువంటి దురదృష్టకరం. ఈ విషయాన్ని ఎందుకంటే స్కూల్ కానీ కాలేజీ కానీ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా గ్రంథాలయం ఉండాలనేటటువంటి నిబంధన ఎవరు పాటిస్తున్నట్లేదు. అదేవిధంగా ఆట స్థలం ఉండాలనేటువంటి నిబంధన కూడా ఎవరు పాటిస్తున్నట్లేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. మరి ప్రభుత్వమే కూడుకొని ఈ విషయాన్ని ఏదైనా పరిష్కారం చేయాలా. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, పిల్లలకి తీరిక ఎక్కడండి అని. అది ఆలోచించండి. పుస్తకం చదవటం వల్ల వచ్చేటటువంటి విజ్ఞానం, ఇంటర్నెట్ లేకపోతే డిజిటల్ రీడింగ్స్, ఇవాళ రేపు మనం పుస్తకం మనం కూడా చదవక్కర్లా. ఎంత బద్ధకం పెరిగిపోయిందంటే ఎవడో చదువుతాడు, మనం అది స్విచ్ ఆన్ చేస్తే ఆ పుస్తకము పేపర్ కూడా వాడే చదువుతారు, మనం చదవక్కర్లా. ఆ స్థితికి వెళ్ళిపోయిన పరిస్థితి చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అది. ఒక పుస్తకం కానీ ఒక పేపర్ కానీ మనం చదివితే అది మన బ్రెయిన్లో ప్రింట్ అవుతుంది, ముద్ర పడిపోతుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా అది మనకు గుర్తొస్తుంది. అది ఎవరో చదివితే అది మనకి ఆ చదివినంతసేపే ఉంటుంది తప్ప మనకు అర్థం కాదు. చదవటం అనేటటువంటి చాలా గొప్ప అభ్యాసం, చాలా అవసరం కూడా. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తల్లిదండ్రులు మీ పిల్లలు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అని నేను కోరుకుంటాను. అందరి పిల్లలు పైకి రావాలని కోరుకుంటాం. కానీ వ్యాయామం, చదువు, పుస్తక పఠనం అనేటటువంటి రెండు కూడా జీవితంలో ఎంతో మార్పు తెస్తాయి. ఆ రెండు ఉంటే స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు మనం. ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఈ రెండింటిని కూడా పిల్లలకి అలవాటు చేయాలని చెప్పేసి, చదువుతో పాటు ఇది కూడా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పి మీకు సలహా చేస్తున్నాను. మా చిన్నప్పుడు సోవియట్ యూనియన్, సోవియట్ ల్యాండ్స్ అని చెప్పేసి, సోవియట్ భూమి అని, తర్వాత విశాలాంధ్ర ప్రచురణ సంస్థ ద్వారా అనేక వందల భాషా సాహిత్య గ్రంథాలని తెలుగులోకి అనువాదం చేసి రాజమల్లి రామచంద్రారెడ్డి కానీ, నిడమర్తి ఉమామేశ్వర గారు చాలా మంది చాలా చక్కటి అనువాదాలు చేసేవాళ్ళు. చాలా చౌక ధరలకి మరి ఆ ప్రచురణలు చేసి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అవన్నీ చదివాం. నాకు బాగా గుర్తు, మ్యాక్సిమం గోర్కీ రాసినటువంటి అమ్మ నవల దాదాపు ఒక 200-300 కాపీలు నేను కొని చాలామంది పంచిపెట్టాను. ఎన్ని వందల సార్లు ఆ పుస్తకం చదివానో, ఆ నవల ప్రభావం నా మీద ఎంత ఉందో అనేటటువంటిది నాకు తెలుసు. ప్రపంచ గతిని మార్చినటువంటి, ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటిది సాహిత్యం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కానీ, తర్వాత అనేక దేశాలు స్వతంత్ర పోరాటాలు చేసినప్పుడు కానీ,
వీటన్నిటికీ కూడా సాహిత్యం, కవులు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా మరి మీరు చూస్తున్నట్టయితే మహాత్మా గాంధీ దగ్గర నుంచి పటేలు, అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ, ప్రతి నాయకుడు, ప్రతి జాతీయ నాయకుడు కూడా జైల్లో ఉన్నప్పుడు ఖాళీగా కూర్చోలా, విపరీతంగా చదివారు. చదవటమే కాదు, రాశారు. వాళ్ళకి పిల్లలకి ఉత్తర రూపంలో లెటర్స్ టు చిల్డ్రన్, లెటర్ టు ఇందిరాగాంధీ రాశారు జవహర్లాల్ నెహ్రూ, మీరు చూసే ఉంటారు. అవన్నీ రాయబట్టి పిల్లలు విజ్ఞానవంతులు అయ్యారు. మా తండ్రి రాశాడు కాబట్టి లెటర్ నేను చదవాలని చెప్పి ఆమె చదివింది. ఆమె దేశానికి గొప్ప ప్రధానమంత్రి కాగలిగింది. వాళ్ళ జ్ఞానం, పరిజ్ఞానం పెరగగలిగింది. అటువంటి సంస్కృతి ఈరోజు క్షీణించిపోతుంది. మనం షార్ట్ వాట్సాప్ మెసేజెస్ పెడుతున్నాం, దాంట్లో భాష ఉండదు, భావం ఉండదు. ఎన్నో రకాలైనటువంటి ఒక మెసేజ్ చదివితే 100 రకాల ఇంటర్ప్రిటేషన్స్ మనం అనుకోవచ్చు. దాంతో ఎన్నో అపార్థాలకు దారితీస్తుంది. అదే స్పష్టమైనటువంటి తెలుగు భాషలో ఒక పేజీ, అర పేజీ ఉత్తరం కనుక రాస్తే ఎంతో సంతోషించేవాడు. మా నాన్న దగ్గర నుంచి నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక కార్డు వచ్చేది, వారానికి ఒక కార్డు రాసేవాడు ఆయన. చాలా గొప్ప భాషలో, గొప్ప గ్రాంధిక భాషలో ఆయన కార్డు రాయకపోయినా ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఆయన ఎక్కువ డబ్బులు ఎందుకు పంపించలేకపోతున్నాడో చెప్పి రాసేవాడు. ఒకటే కార్డు వచ్చేది, అది చదివితే అర్థమయ్యేది. అక్కడ ఆర్థికంగా చాలా బాధల్లో ఉన్నట్టున్నారు మన వాళ్ళు, మనం ఎక్కువ డబ్బులు ఆశించకూడదు తండ్రి దగ్గర నుంచి అని చెప్పేసి. ఇది కమ్యూనికేట్ చేయడం అన్నమాట. మన భావాలని మన పిల్లలకి, మన స్నేహితులకి వ్యక్తీకరించడం. ఆ లెటర్ రాసేటటువంటి సంస్కృతి కంప్లీట్గా దాదాపు నాశనం అయిపోయింది. దయచేసి మీరు ఈ టెక్నాలజీ రంగంలో ఇమీడియట్గా మీరు ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప సుదీర్ఘమైనటువంటి భావ వ్యక్తీకరణతోటి, ప్రేమతోటి, హృదయంలోని విషయాన్ని చెప్పగలిగింది లెటర్ మాత్రమే. ఆ లెటర్ రాసేటటువంటి సంస్కృతిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. విజ్ఞానం లోపించిన చోటే అజ్ఞానం వస్తుందనేటటువంటి సామెత. కాబట్టి విజ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నా. ఇంకొకటి, ఇవాళ డిజిటల్ మీడియాలో మీరు అనుకుంటున్నారు అంతా మనకు కావాల్సినంత సమాచారం దొరుకుతుందని. మీరు చూడండి, కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమా గురించి వచ్చినటువంటి సమీక్షలు, కొత్తగా రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా గురించి వచ్చినటువంటి సమీక్షలు తప్ప ఏ మంచి పుస్తకం గురించి సమీక్ష నేను ఎంతవరకు చూడాల. అతి కష్టం మీద ఎదిగితే 1-2 సైట్స్లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, అంతే తప్ప పుస్తకం గురించి సమీక్ష అనేటటువంటి జరగదు. ఎందుకంటే ఎవరు చదవరు కాబట్టి. ఆ చదివే అలవాటుని మనం పెంపొందింపజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా స్వతంత్ర పోరాటం తర్వాత రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఉద్యమాల్లో, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలోను, ఆంధ్ర ప్రాంతంలోను బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నైజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల్లో ఇక్కడ పెద్దలు చాలా కృషి జరిపి అనేకమైనటువంటి గ్రంథాలయ ఉద్యమాలు నడిపారు. మీకు తెలుసు, కోటిలో ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, నాంపల్లిలో వేమన గ్రంథాలయం, ఇవన్నిటిని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు రావినారాయణ రెడ్డి గారు కానీ, ముక్తి మొహిద్దీన్ కానీ, అడవి బాపిరాజు కానీ, రాయపోలు సుబ్బారావు కానీ, సోరవరం ప్రతాప్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉద్యమాలు చేశారు, జీవితాలను త్యాగం చేశారు, ఆస్తులను త్యాగం చేశారు. ప్రజలను చైతన్యపరచడం కోసం వారి జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మహానుయోధులు. అటువంటి పెద్దలను మనం గుర్తు తెచ్చుకోవాలా. వాళ్ళు చేసినటువంటి త్యాగాల్లో మనం పుస్తకాలు చదవడం అనేటటువంటి చాలా చిన్న విషయం అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి చాలా విశాలాంధ్రపు, ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కాలేజీలో చదువుకునేటటువంటి రోజుల్లో విశాలాంధ్ర హౌస్ వాళ్ళు చాలా సాహిత్యాన్ని పబ్లిష్ చేశారు. ఒట్టికోట అల్వార్ స్వామి రాసినటువంటి పుస్తకం మరి ప్రజల మనిషి ఎన్నిసార్లు చదివాను, నాకు కంఠపాఠం కావచ్చు. ఎందుకంటే అవి చదువుతుంటే మనం అక్కడ ఉన్నట్లు, ఆ కాలంలో ఉన్నట్లు, వాళ్ళతో మనం కలిసి జీవించినట్లు, వాళ్ళతో మనం సహవాసం చేసినటువంటి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. ఇటీవల కాలంలో అటువంటి అనుభూతి కలిగించింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు రాసినటువంటి కొన్ని పుస్తకాలు.
హైదరాబాద్ బుక్స్ రాసిన మేరీ టైలర్ ఆమె జైలు జీవితం ఎమర్జెన్సీ రోజుల్లో మేరీ టైలర్ ఇండియాకి వచ్చినప్పుడు ఆమె నిర్బంధంలో పెట్టి జైల్లో పెట్టారు. ఆమె రాసినటువంటి జైల్ లైఫ్ మై ప్రెజెంట్ లైఫ్ ఇన్ ఇండియా అని దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. చాలా గొప్ప ట్రాన్స్లేషన్. నారాయణ రెడ్డి గారు ఉండేవాడు. మరి ఆమె గీతారామస్వామి గారు, ఆమె మాతృభాష తమిళ అయినా కూడా ఇక్కడ తెలుగు భాష మీద అభిమానంతో ఆ ట్రస్ట్ నడుస్తుంది. వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ జీవితాలని ఒక ఉద్యమ రూపంలో ప్రజల బాగు కోసం కష్టపడినటువంటి మనుషులు. ఏదైనా సరే నువ్వు ఎంత గొప్ప కవి అయినా, నువ్వు ఎంత గొప్పగా కవిత్వం రాసినా కూడా అది పుస్తక రూపంలో ప్రచురించబడకపోతే దానికి విలువ ఉండదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1930 ప్రాంతంలో మహాకవి శ్రీశ్రీ అనేకమైనటువంటి విప్లవ గీతాలు రాశాడు. కానీ 1950లో ఆయన పుస్తకాన్ని మహాప్రస్థానం ప్రచురించే వరకు కూడా శ్రీశ్రీ కవిత్వం రాసినట్టు కానీ అదొక కవిత్వంగా కానీ ఎవరు గుర్తించలా. మహాప్రస్థానం పుస్తకం ప్రచురించిన తర్వాతే శ్రీశ్రీకి పేరు వచ్చింది. అదేవిధంగా ఆయన కవిత్వానికి గుర్తింపు వచ్చింది. మన్నాళ్ళతో అందరం కూడా శ్రీశ్రీ మహాప్రస్థానం లాంటి పుస్తకాలు చదివి ఉత్తేజిత పరిస్థితులపై చైతన్యవంతులమై మన జీవితాల్లో మార్చుకోగలిగాం. అది పుస్తకం యొక్క గొప్పతనం. పుస్తకం ఏ రకంగా సామాజికంగా మనుషుల్లోనూ సమాజంలో మార్పు తెస్తుందనే దానికి గొప్ప నిదర్శనం. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే నాకు తెలుసు ఈ ప్రచురణకర్తల బాధలు. ఇంతకుముందు కూడా బాగా ఈ పుస్తకాలు బాగా కొనే రోజుల్లో కూడా 1-2 సార్లు నేను కూడా ఒక పక్షపత్రిక లాంటిది నడుస్తున్న చరిత్ర అని చెప్పేసి నా లా కాలేజ్ డేస్లో ఒక దాదాపు 1 సంవత్సరం పాటు నడిపాను. ఎంత ఆర్థికంగా ఎన్ని కష్టాలు పడ్డామో, తర్వాత అది నడపలేక ఎట్లా మూసేయాల్సి వచ్చింది. ప్రచురణకర్త ప్రింట్ చేసిన తర్వాత న్యూస్ ప్రింట్కి, తర్వాత ప్రింటర్కి డబ్బులు ఇవ్వలేక